పాల్వంచ స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్స్ అయిన పెరిగిన ధరలకు అనుగుణంగా 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని, 5 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలని మరియు మరణించిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఈపీఎఫ్, ఈఎస్ఐ మొదలగు సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు ఉషా, మమత తదితరులు పాల్గొన్నారు. పాల్వంచ మండల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు గత 3 రోజులుగా మేము సమ్మె చేస్తున్నాము. మా డిమాండ్లు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. మాకు ఇన్సెంటివ్లు ఇస్తున్నారు. ఇన్సెంటివ్లు కాకుండా ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి. మాకు పారితోషికాలు మాకొద్దు. పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి. జాబ్ చార్ట్ ఇవ్వాలి. అర్హులైన ఆశాలను ఏఎన్ఎంలుగా గుర్తించాలి. ప్రమాద బీమా 5 లక్షలు ఇవ్వాలి. మాకు వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించకపోతే మేము ఈ సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము. ప్రభుత్వం తక్షణమే మాకు న్యాయం చేయాలి. ప్రభుత్వం స్పందించి మా డిమాండ్లను నెరవేర్చాలి. మా డిమాండ్లు నెరవేరే వరకు మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము. కాబట్టి ప్రభుత్వం స్పందించి మా డిమాండ్లన్నీ నెరవేర్చాలి. నెరవేరే వరకు మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము.